వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం 10th క్లాస్ సిలబస్ మారిన సిలబస్కి చాలామంది ఈ సిలబస్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు. దాని మీద మనం 10th క్లాస్ సిలబస్ ఒకసారి ఏమనేది ఒకసారి టాపిక్స్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అనే 2 బుక్స్ ఇచ్చాడండి. ఆ బుక్స్లో సెమిస్టర్ 1లో మనకి చాప్టర్స్ ఉన్నాయి. అవి చాప్టర్స్లో కంటెంట్స్లో చాప్టర్ 1లో రియల్ నెంబర్స్, అలాగే చాప్టర్ 2లో పాలినామియల్స్, అలాగే చాప్టర్ 3లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, అలాగే చాప్టర్ 4లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అలాగే చాప్టర్ 5లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, అలాగే చాప్టర్ 6లో ట్రయాంగిల్స్, చాప్టర్ 7లో కోఆర్డినేట్ జామెట్రీ. అంటే మనకి ఆల్రెడీ మీకు అన్ని టచ్ ఉన్న చాప్టర్స్ ఏనండి. అంటే మామూలుగా వచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ కోఆర్డినేట్ జామెట్రీ గురించి కొద్ది ఐడియా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే లాస్ట్ చాప్టర్ నుంచి, అంటే మీకు ఆల్రెడీ 8th 9thలో రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్, ఈ వీటిలో 3 చాప్టర్ల గురించి కొద్ది ఐడియా ఉంటుంది కాబట్టి నేనేం చెప్తానంటే చాప్టర్ 7 నుంచి వెనకాల నుంచి వద్దామండి. సెమిస్టర్ 1లో కోఆర్డినేట్ జామెట్రీ గురించి మనం నేర్చుకుందాం. కోఆర్డినేట్ జామెట్రీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంటే ఇది 7th చాప్టర్లో కోఆర్డినేట్ జామెట్రీ మనం 9th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నాము. లొకేషన్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్, అంటే ఒక పాయింట్ ఇచ్చినప్పుడు దాని ప్లేన్లో ఎలా నోట్ చేయాలంటే మనకి 2 కోఆర్డినేట్ యాక్సెస్ కావాలి. కాబట్టి మనం కోఆర్డినేట్ యాక్సెస్ని మనం ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అనుకున్నాము. అలాగే ఈ కోఆర్డినేట్ జామెట్రీ డెవలప్డ్ యాజ్ ఆల్జిబ్రిక్ టూల్ ఫర్ జామెట్రిక్ ఫిగర్స్ అండి. అంటే మనం ఏదైనా ఒక స్టడీ చేయాలంటే స్టడీ ఆఫ్ జామెట్రీ విత్ హెల్ప్ ఆఫ్ ఆల్జిబ్రా, అలాగే అండర్స్టాండింగ్ ఆల్జిబ్రా విత్ హెల్ప్ ఆఫ్ జామెట్రీ అండి. అంటే దీని కోఆర్డినేట్ జామెట్రీ మనం ఎక్కువగా మనం ఇంజనీరింగ్, ఫిజిక్స్, నావిగేషన్లో ఎక్కువ వాడతాము. అలాగే మనం ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటామంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడము, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయడము, అలాగే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద డివైడ్స్ ద లైన్ జాయినింగ్ సెగ్మెంట్ని రేషియో ఇచ్చినప్పుడు పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈ చాప్టర్లో జరుగుతుంది. కార్టీషియన్ ప్లేన్ అంటే ఏ ప్లేన్ విచ్ స్పెసిఫైస్ ఈచ్ పాయింట్ యూనిక్లీ ఏ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ విచ్ ఆర్ సైన్డ్ distance to the point from the 2 fixed perpendicular real lines is called కార్టీషియన్ లైన్ అంటామండి. అంటే ప్లేన్లో ఏదైనా పాయింట్ ఎలా రాస్తామంటే పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ రాస్తాం. అంటే మనం ఏదైనా పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటే పెయిర్ ఆఫ్ ఏ కామా బి ఆర్ రియల్ నెంబర్స్ అయితే పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఆర్ సైన్డ్ డిస్టెన్సెస్ టు ద పాయింట్ ఫ్రమ్ ద 2 ఫిక్స్డ్ పెర్పెండిక్యులర్ రియల్ లైన్స్. అంటే మనం 2 ఫిక్స్డ్ పెర్పెండిక్యులర్ రియల్ లైన్స్ని మనం ఏమన్నామంటే కోఆర్డినేట్ యాక్సెస్ అంటాం మామూలుగా అయితే. వీటిని రియల్ నెంబర్స్, పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ని ఏమో కోఆర్డినేట్స్ అంటాము. అంటే మామూలుగా అయితే మనము పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ని ఏమంటామంటే కోఆర్డినేట్స్ అంటాము. పెయిర్ ఆఫ్ పెర్పెండిక్యులర్ లైన్స్ని ఏమో పెయిర్ ఆఫ్ పెర్పెండిక్యులర్ రియల్ లైన్స్ని యాక్సెస్ అంటాము. అంటే పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ అంటే మనం మామూలుగా అయితే ఎలాగా ఆర్డర్ పేరు కింద రాస్తాము ఏ కామా బి. ఈ పెయిర్ ఆఫ్ పెర్పెండిక్యులర్ రియల్ లైన్స్ ఆఫ్ యాక్సెస్ అంటే మనం ఒక హారిజాంటల్ లైన్ని, ఒక వెర్టికల్ లైన్ని, దీన్నేమో ఎక్స్ యాక్సెస్ అంటాము. హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సెస్ అంటాము, ఎక్స్ఓ ఎక్స్ డాష్. అలాగే దీన్ని వెర్టికల్ లైన్ ఏమో వైఓ వై డాష్ అంటాము. మామూలుగా అయితే మనం ఏదైనా ఒక పాయింట్ ప్లేన్లో పాయింట్ నోట్ చేయాలంటే ఆర్డర్ పెయిర్ రియల్ నెంబర్స్ ఆఫ్ ఏ కామా బి which are signed distances to the point to 2 fixed perpendicular real lines. ఈ perpendicular real linesని మనం ఏమంటామంటే యాక్సెస్ అంటాము. ఈ యాక్సెస్ని హారిజాంటల్ యాక్సెస్ అంటే
ఎక్స్ఓ ఎక్స్ డాష్ దీన్నే ఎక్స్ యాక్సెస్ అంటాము. అలాగే వైఓ వై డాష్ దీన్నేమో వై యాక్సెస్ అంటాము. మనం ప్లేన్లో పాయింట్ ఆర్డర్ పేరు కింద నోట్ చేస్తామండి. ఇంకా అంటే మనకి రెండిట్ల యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్నే దీన్నే ఆరిజిన్ అంటాము. ఆరిజిన్ ఓ. అలాగే దీనేమో పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ అంటాము. ఓఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సెస్. ఓఎక్స్ డాష్ నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ అంటాం. నెగిటివ్ ఎక్స్ యాక్సెస్. అలాగే ఓవైనేమో పాజిటివ్ వై యాక్సెస్. ఓవై పాజిటివ్ వై యాక్సెస్. ఓవై డాష్నేమో నెగిటివ్ వై యాక్సెస్. ఇక్కడ మామూలుగా అయితే మీకు ఆల్రెడీ తెలుసు. దీన్నేమో మామూలుగా నోట్ చేస్తే 0 1 2 3 4 5. ఇక్కడ నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ అంటే ఎలా ఉంటుందంటే -1 -2 -3 అలా నోట్ చేస్తాం. ఇక్కడ పాజిటివ్ వై యాక్సెస్ అంటే ఇక్కడ నుంచి 1 2 3 4. అలాగే నెగిటివ్ అంటే -1 -2 -3. అలాగే మనం ఇక్కడ ఇది ఈ కోఆర్డినేట్ యాక్సెస్ని డివైడ్ చేసే అంటే ఈ ప్లేన్లో ఈ కోఆర్డినేట్ యాక్సెస్ ఎలా డివైడ్ చేస్తుందంటే 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుందండి. వీటిని ఏమంటామంటే క్వాడ్రెంట్స్ అంటాం. అంటే దీన్ని ఫస్ట్ క్వాడ్రెంట్ అంటాం, దీన్నేమో సెకండ్ క్వాడ్రెంట్ అంటాం, దీన్ని థర్డ్ క్వాడ్రెంట్ అంటాం, దీన్ని ఫోర్త్ క్వాడ్రెంట్ అంటాం. అంటే మనకి ఒక పాయింట్ ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ క్వాడ్రెంట్లో అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ పాజిటివ్ వై యాక్సెస్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే రెండు పాజిటివ్గా ఉంటాయి. ప్లస్ ప్లస్ ఏదైనా పాయింట్ తీసుకుంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఎలా ఉంటాయంటే రెండు ప్లస్గానే ఉంటాయి. అలాగే సెకండ్ క్వాడ్రెంట్లో అంటే దీన్నే Q1 అంటాము. అలాగే దీన్నే Q2 అంటాము. దీన్ని Q3 Q4. ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ ఈ క్వాడ్రెంట్లో ఇక్కడ నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ కాబట్టి నెగిటివ్ యాక్సెస్ కాబట్టి మైనస్ వస్తుంది, పాజిటివ్ వై యాక్సెస్ కాబట్టి ప్లస్ వస్తుంది. అలాగే ఈ క్వాడ్రెంట్లో నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ నెగిటివ్ వై యాక్సెస్ కాబట్టి రెండు మైనస్లు వస్తాయండి. అలాగే ఈ క్వాడ్రెంట్లో పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ కాబట్టి ప్లస్ మైనస్ వస్తుంది. అంటే మనం ఈ ప్లేన్లో ఈ కోఆర్డినేట్ యాక్సెస్ ఈక్వల్గా డివైడ్ చేస్తాయండి 4 ఈక్వల్ పార్ట్స్గా. దీనేమో ఫస్ట్ క్వాడ్రెంట్ అంటాం, దీని సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, అలాగే ఫోర్త్ క్వాడ్రెంట్. ఏదైనా మనం ఒక పాయింట్ తీసుకున్నాం అంటే ప్లేన్లో ఈ ఫస్ట్ క్వాడ్రెంట్లో పాజిటివ్గా ఉంటాయి, సెకండ్ క్వాడ్రెంట్లో మైనస్ ప్లస్, థర్డ్ క్వాడ్రెంట్లో మైనస్ మైనస్, ఫోర్త్ క్వాడ్రెంట్లో ఎలా ఉంటాయంటే ప్లస్ మైనస్. అలాగే మనం కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఏదైనా మనకి ఒక కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ అంటే వై యాక్సెస్ నుంచి ఏదైనా పాయింట్కి డిస్టెన్స్ దీన్నే వై యాక్సెస్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ని ఏమంటామంటే ఎక్స్ కోఆర్డినేట్ అంటాము. అంటే ఎక్స్ నిరూపకము లేదా ఆబ్సిసా అంటాము. అంటే ఇక్కడ వై యాక్సెస్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ అనుకోండి. ఇక్కడ అలాగే ఎక్స్ యాక్సెస్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ బి అనుకుంటే ఈ పాయింట్ని మనం ఏం రాస్తామంటే ఏ కామా బి. దీన్నే ఏనే ఏమంటామంటే ఎక్స్ కోఆర్డినేట్. అలాగే దీన్నే ఆబ్సిసా అని కూడా అంటాము, ఆబ్సిసా. అలాగే బీనే వై కోఆర్డినేట్ అంటాము. దీన్నే ఆర్డినేట్ అని కూడా అంటాము. అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ అంటే డిస్టెన్సెస్ ఫ్రమ్ వై టు పాయింట్ నుంచి వై యాక్సెస్ నుంచి ఇక్కడికి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఏ అయితే దీన్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటాము. అలాగే ఈ ఎక్స్ యాక్సెస్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ బి అయితే దీన్ని వై కోఆర్డినేట్ అంటాము. మామూలుగా అయితే మనం ఈ పాయింట్ నోట్ చేయాలంటే
ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్. పాయింట్స్ ఆన్ యాక్సెస్ అంటే ఏదైనా పాయింట్ ఎక్స్ యాక్సెస్ మీద ఉంటే ఎలా ఉంటుంది, వై యాక్సెస్ మీద ఉంటే ఎలా ఉంటుంది అంటే ఏదైనా మనం మామూలుగా అయితే ప్లేన్లో తీసుకుంటే పిఎక్స్ కామా వై ఉంటుంది. అంటే మామూలుగా అయితే ఎక్స్ యాక్సెస్ మీద ఉంటాయి. ఈ పాయింట్ పి అనే పాయింట్ ఎక్స్ యాక్సెస్ మీద ఉంటే ఏం రాస్తామంటే దీన్ని ఎక్స్ కామా 0 అని రాస్తాం. అంటే ఇక్కడ వై కోఆర్డినేట్ ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సెస్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సెస్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇది వై అనేది కోఆర్డినేట్ 0 అవుతుంది. అలాగే ఈ పాయింట్ అనేది వై యాక్సెస్ మీద ఉంటాయి. వై యాక్సెస్ మీద ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు 0, వై 0, వై అంటే మనకి ఈ పాయింట్ అనేది వై యాక్సెస్ మీద ఉంటాయి. అంటే ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సెస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇక్కడ 0, డిస్టెన్స్ ఫార్ములా అండి. అంటే మామూలుగా అయితే మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని సమ్స్ కొన్ని ఇచ్చాడు. వాటికి మీరు ఆల్రెడీ పాయింట్స్ నోట్ చేయడం ఎలాగో వచ్చు కాబట్టి మనం డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది పైథాగరస్ థీరం ఉపయోగించి మామూలుగా మనం తెలుసుకుందామండి. అంటే మనం టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్సే ఒకసారి మనం చెప్పుకుందాం. ఏ టౌన్ బి ఈజ్ లొకేటెడ్ 36 kilometers east and 15 kilometers north of the town A. How would you find the distance from A to B? అంటే B అనే టౌను ఏ అనే టౌన్కి ఎలా ఉందంటే 36 kilometers ఈస్ట్ అండ్ 15 kilometers ఆఫ్ నార్త్ ఉంది. కాబట్టి మనం కొలవకుండానే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీని యొక్క డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇది ఏ అనే టౌన్ అయితే ఎన్ని కిలోమీటర్స్, 36 kilometers ఈస్ట్, ఇక్కడ అలాగే 15 kilometers నార్త్. అంటే ఇది బి అనే పాయింట్ అండి. ఇది మనకి ఏ నుంచి బికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 36 kilometers ఇక్కడ నుంచి అంటే ఈస్ట్. ఇది ఇక్కడ మామూలుగా మనం యాక్సెస్ తీసుకుంటే ఇదేమో నార్త్ అవుతుందండి. ఇక్కడ 36 kilometers ఈస్ట్, 15 kilometers నార్త్ అండి. ఇప్పుడు మనం కొలవకుండానే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే పైథాగరస్ థీరం ఉపయోగించి మనం మామూలుగా అయితే AB² ఈజ్ ఈక్వల్ టు AC² ప్లస్ CB² దాని నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అంటే ఇక్కడ 36 kilometers కాబట్టి 36 whole square ప్లస్ 15 whole square చేస్తే మనకు వచ్చే వాల్యూ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. అలాగే మనం పైథాగరస్ థీరం ఉపయోగించి చేయొచ్చు ఇలా ఇస్తే ప్రాబ్లం. అలాగే 2 పాయింట్స్ ఇచ్చాడండి, ఏ 4, 0 అండ్ బి 6, 0. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేమ్. అంటే మనం ఏదైనా పాయింట్ ఒక యాక్సెస్ మీద ఉందంటే, అంటే ఎక్స్ యాక్సెస్ మీద ఉన్నప్పుడు పాయింట్ ఎలా ఉంటుంది, వై యాక్సెస్ మీద ఉన్నప్పుడు ముందు చెప్పుకున్నాం కదండి. అంటే ఈ కోఆర్డినేట్ యాక్సెస్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. మామూలుగా అయితే మనకి ఇక్కడ ఏ అనేది 4, 0 అండి. అంటే మామూలుగా అయితే 1 ఇక్కడ ఆరిజిన్ కాబట్టి 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ 6, 0 ఉంది కాబట్టి ఇక్కడ 6 రాసాము. ఇక్కడ ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు మామూలుగా అయితే ఏ అనేది 4, 0 అంటే ఇక్కడ ఏ అనేది ఇక్కడ నోట్ చేయొచ్చు. ఏ అనేది 4, 0, బి అనేది 6, 0. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అడిగాడండి మామూలుగా అయితే. ఇక్కడ నుంచి అంటే మామూలుగా అయితే ఏబి యొక్క డిస్టెన్స్ అడిగాడు. అంటే ఏ అనే పాయింట్ ఇక్కడ 4, 0, ఇది 4, 0, బి అనే పాయింట్ 6, 0. ఇప్పుడు ఏబి యొక్క డిస్టెన్స్ అడిగాడు. అంటే మనం ఏబి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మామూలుగా అయితే ఏం చేస్తామంటే ఓబి యొక్క డిస్టెన్స్ ఎంత అండి, ఓబి మైనస్ ఓఏ చేస్తాం. అంటే ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే 6
ఓబీ మైనస్ ఓఏ. ఓఏ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 4 అవుతుంది. ఇది 4 అంటే ఓబీ అంటే 6 మైనస్ 4 2 యూనిట్స్ 2 యూనిట్స్ వస్తుంది. అలాగే మనం ఏబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అని చెప్పడానికి మనకి ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ 0,3 అండ్ D 0,8 అంటే ఇక్కడ సి అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 0,3 ఇది 0,8 డి అనే పాయింట్ 0,8 ఇదేమో సి. ఇప్పుడు ఈ పాయింట్ 0 ఎదర 0 ఉంది కాబట్టి లైస్ ఆన్ వై యాక్సిస్ కాబట్టి ఇక్కడ x ఈక్వేషన్ x ఏమవుతుందంటే 0 అవుతుందండి. ఇప్పుడు సిడి యొక్క డిస్టెన్స్ అడిగాడు. సిడి యొక్క డిస్టెన్స్ అంటే ఏం రాస్తామంటే ఓడి మైనస్ ఓసి అంటే ఓడి యొక్క డిస్టెన్స్ ఎంత 8, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 8. ఓసి యొక్క డిస్టెన్స్ ఎంత ఓసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది 3, ఇది మొత్తం 8 అంటే ఎంత అవుతుందంటే 5 యూనిట్స్ అవుతుందండి. అంటే సిడి యొక్క డిస్టెన్స్. అలాగే మనకి ఏసీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. ఏసీ బీడీ అంటే ఏసీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏసీ యొక్క డిస్టెన్స్ ఏసీ స్క్వేర్ ఈజ్వల్ టు మనకు పైథాగరస్ థీరం ఉపయోగిస్తాం. ఏసీ స్క్వేర్ ఈజ్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్. అంటే ఓఏ స్క్వేర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అండి అంటే ఓఏ ఈజ్వల్ టు 4 అంటే 4 స్క్వేర్. ఓసీ అంటే ఎంత అంటే 3 స్క్వేర్ అంటే ఇక్కడికి ఎంత అవుతుందంటే 25 అవుతుంది. మనకి ఓన్లీ ఏసీ యొక్క డిస్టెన్స్ కాబట్టి ఏసీ ఈజ్వల్ టు √25 అంటే 5 అవుతుందండి ఏసీ యొక్క డిస్టెన్స్. అలాగే బీడీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే బీడీ స్క్వేర్ ఈజ్వల్ టు ఏం రాస్తామంటే ఓబీ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్. ఓబీ స్క్వేర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంటే 6 స్క్వేర్. ఓడి స్క్వేర్ అంటే ఎంతంటే 8 స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 36 ప్లస్ 64 అంటే ఎంత అవుతుందంటే 100 అవుతుంది. దాని నుంచి మనకి బీడీ ఈజ్వల్ టు ఎంత అంటే √100 అంటే ఎంత అవుతుందంటే 10 అవుతుంది. 0 x2, 0 తీసుకున్నాం అనుకోండి. మామూలుగా అయితే ఫార్ములా రూపంలో ఎలా రాస్తామంటే ఏబీ ఈజ్వల్ టు x1 మైనస్ x2 mod x1 మైనస్ x2. అలాగే వై యాక్సెస్ మీద మనం బీడీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. అంటే బీడీ కాదు సిడి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సిడి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మన ఫార్ములా ఏమొస్తుందంటే y1 మైనస్ y2. పాయింట్స్ పి 4,6 అండ్ క్యూ 6,8 ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. మామూలుగా అయితే పి అనే పాయింట్ నోట్ చేయాలంటే ఇక్కడ 4,6 ఇచ్చాడు కాబట్టి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అదే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంటే పి అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది. అంటే ఇది 4,6 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉండాలి? దీన్ని ఎక్స్ని రూపుగా అంటారు, ఎక్స్ కోఆర్డినేట్ అంటారు. కాబట్టి ఇది 4 ముందు ఇక్కడికి వస్తుందండి 4. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వై కోఆర్డినేట్ పి అనే పాయింట్. అలాగే క్యూ అనే పాయింట్ ఇచ్చాడు 6,8 ఇచ్చాడు. క్యూ అనే పాయింట్ 6,8 అంటే ఇక్కడ చూసుకుంటే ఇది 6,8 ఇది క్యూ అనుకుంటే ఇది 6,8. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అడిగాడండి. మామూలుగా అయితే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇది ఎక్స్ యాక్సిస్కి పెర్పెండిక్యులర్ లైన్ గీసామనుకోండి. ఇది 4 వద్ద, ఇదేమో ఇది 6 వద్ద. మళ్ళీ పి నుంచి కూడా పెర్పెండిక్యులర్ లైన్ గీస్తే ఇది ఆర్ అనుకుంటే, ఇది ఎస్ అనుకుంటే, ఇదేమో టీ అనుకుంటే. మామూలుగా అయితే మనం ఈ ఆర్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందాక చేసాం కదండి. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఓఎస్ మైనస్ ఓఆర్ అంటే ఎంత అవుతుందంటే 6 మైనస్ 4 అంటే 2 అవుతుంది. ఇక్కడ 2 వస్తుందండి. కాబట్టి
ఇక్కడ కూడా మనకి 4,0 4,0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఆర్ అనే పాయింట్ 4,0 ఇది 6,0. ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఒకసారి ఇది చెరిపేస్తే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుందంటే 6 అవుతుంది, అంటే y2 మైనస్ y1. ఇక్కడ కూడా 6 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇక్కడ t అనుకుంటే. అంటే మనకు మామూలుగా అయితే r 4,0 s 6,0. మనకి ఇది p అనే పాయింట్ pt ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఈ రెండు ప్యారలల్స్ కాబట్టి pt ఈక్వల్ టు rs ఈక్వల్ టు 2 అవుతుందండి. అలాగే pr ఈక్వల్ టు 6, అలాగే st ఈక్వల్ టు 6 అవుతుంది. కాబట్టి మనకి వీటి మధ్య డిస్టెన్స్ అడిగాడు, pq యొక్క డిస్టెన్స్ అడిగాడు కాబట్టి pq స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే pt స్క్వేర్ ప్లస్ q2 స్క్వేర్. డిస్టెన్స్ అడిగాడు అంతే. మనకి మామూలుగా అయితే ఇలా అవుతే ఎక్స్ యాక్సెస్ మీద ఉంటే ఏం రాస్తామండి x2 మైనస్ x1 రాస్తాం. అలాగే ఇలాగ అవుతే ఏమవుతుందంటే y2 మైనస్ y1 రాయాలి. అంటే ఇక్కడ 6 కాబట్టి ఇక్కడ 6, ఇక్కడ 2, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది 8 అవుతుంది. కాబట్టి ఇది ఓన్లీ 6 కాబట్టి 6. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం x2 మైనస్ x1 లేకపోతే x1 మైనస్ x2 చేస్తే 6 మైనస్ 4 అంటే 2 వస్తుంది. ఇది ఈ రెండు ప్యారలల్ కాబట్టి pt ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. కాబట్టి కండిషన్ నుంచి మనం ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అడిగాడు కాబట్టి pt స్క్వేర్ అంటే 2 స్క్వేర్, q2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్. అంటే ఎంత అవుతుందంటే 4 ప్లస్ 4 అంటే 8 అవుతుంది. డిస్టెన్స్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2√2 రాయొచ్చు అండి. p 6,4 q 5, -5, -3 ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. మామూలుగా అయితే మనం నోట్ చేయడానికి ఇక్కడ మామూలుగా నోట్ చేద్దామండి. 0 1 2 3 4 5 6, ఇక్కడ 6. అలాగే ఇక్కడ తీసుకుంటే 1 2 3 4, ఇక్కడ -1 -2 -3 -4 -5. అంటే p 6,4 ఇచ్చాడు. అంటే p అనేది ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ p అనే పాయింట్, ఇది q అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది అనేది మన ప్లేన్లో 2 మైనస్లు వచ్చినాయి కాబట్టి ఎక్కడ ఉంటుంది అంటే థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది. ఇక్కడ కూడా మనం రాస్తే -1 -2 -3 రాస్తే థర్డ్ కోఆర్డినేట్లో రాయాలండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ అవుతుంది q -5, -3 రాదు. ఇక్కడికి రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ pq డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే మామూలుగా అయితే మనకి దీన్ని ఇక్కడికి ఎక్స్ యాక్సెస్కి రాసి ఆల్రెడీ అంటే ఇక్కడ 4 కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ నోట్ చేయాలి. మామూలుగా అయితే ఈ పాయింట్ అయితే ఏమవుతుంది, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ మీద ఉంది కాబట్టి -5, 0 అండి. ఇక్కడ మనకి ఈ పాయింట్ వచ్చి మనకు తెలుసు కదా, ఇది 6, 4. ఇప్పుడు ఇదేమో -5, 4 అంటే ఇది సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది కాబట్టి నెగిటివ్ పాజిటివ్, ఇక్కడ 2 నెగిటివ్ అండి. ఇప్పుడు మనకి పైథాగరస్ థీరం ప్రకారం pq స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే pt ఇది t అనుకుంటే pt స్క్వేర్ ప్లస్ q2 స్క్వేర్. అంటే మనకి ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మామూలుగా అయితే ఇది pt వాల్యూ ఎంత అవుతుందంటే pt ఈక్వల్ టు
మనకి ఇది x యాక్సెస్ కాబట్టి ఏం రాయొచ్చు, x2 మైనస్ x1 రాయొచ్చు. అంటే 6 మైనస్ అలా ఇది ప్లస్ అయిపోతుంది కాబట్టి 11 వస్తుందండి. అంటే తర్వాత Q2 అంటే ఇది y2 మైనస్ y1 రాస్తే Q2 ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. అంటే ఇది 4 ఇది మైనస్ అలా ఏమవుతుందంటే ప్లస్ అయిపోయి +3 అవుతుంది, 7 వస్తుంది. మనకి PT ఈజ్ ఈక్వల్ టు 11, Q2 ఈజ్ ఈక్వల్ టు 7. దాని నుంచి PT స్క్వేర్ అంటే 11 హోల్ స్క్వేర్, Q2 స్క్వేర్ అంటే 7 హోల్ స్క్వేర్. ఇదేమో 121, ఇదేమో 49. PQ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే √170. ఇలాగ మనం కొన్ని ఫార్ములాస్ కోఆర్డినేట్స్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ముందు మనం టెక్స్ట్ బుక్లో సమ్స్ చేసామండి. అన్నీ ముందు ఉన్న సమ్స్, ఎగ్జాంపుల్ కన్నా ముందు కొన్ని సమ్స్ ఉన్నాయి, ఆ సమ్స్ చేసాము. ఇప్పుడు మనం మామూలుగా అయితే డిస్టెన్స్ ఫార్ములా ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి ఒక 2 పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి, Px1, y1, Qx2, y2 ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మామూలుగా అయితే మనకి ఇది ఒక x యాక్సెస్, ఇది y యాక్సెస్. ఇక్కడ పాయింట్ P అనే పాయింట్ ఉంటే ఇది x1, y1, ఇది Q అనే పాయింట్ x2, y2 అయితే మనం ఇందాక PQ యొక్క డిస్టెన్స్ మామూలుగా అయితే కోఆర్డినేట్స్ ఇస్తే చేసామండి, అదే మోడల్లో చేయాలి. ఇప్పుడు x యాక్సెస్కి ఒక పెర్పెండిక్యులర్ లైన్ గీయాలి, అలాగే ఇది x యాక్సెస్ కూడా Q నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ గీయాలి. ఇదేమో RS అయితే మామూలుగా అయితే ఇది ఆరిజిన్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే x1 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఓన్లీ ఇక్కడికి మొత్తం డిస్టెన్స్ x2 ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా అయితే ఇది ఈ RS యొక్క డిస్టెన్స్ కావాలంటే మనకి x2లోంచి ఏం తీసేయాలి, x1 తీసేయాలి. అంటే x2 మైనస్ x1. ఇప్పుడు P నుంచి కూడా ఒక పెర్పెండిక్యులర్ లైన్ గీస్తే ఇది T వద్ద టచ్ అవుతుంది కాబట్టి ఇది PT ప్యారలల్ టు RS కాబట్టి ఇక్కడ కూడా డిస్టెన్స్ ఏమంత ఉంటుంది, సేమ్ ఉంటుంది కాబట్టి x2 మైనస్ x1. అలాగే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే y1. ఇక్కడికి మొత్తం డిస్టెన్స్ ఇక్కడ నుంచి y అంటే ఇదేమవుతుందంటే y2 అవుతుంది. మనకి Q2 యొక్క డిస్టెన్స్ కావాలంటే ఇదంత అంటే y2లోంచి y1 తీసేయాలి. అంటే y2 మైనస్ y1. మనం ఇందాక చేసామండి ప్రాబ్లం రూపంలో, కాకపోతే ఇది ఇక్కడ మనం x1, y1, x2, y2 అని మనం మామూలుగా తీసుకున్నాం. ఇప్పుడు మనకు పైథాగరస్ థీరం ప్రకారం ట్రయాంగిల్ PQT నుంచి అయితే మామూలుగా అయితే PQT నుంచి మనం ఏం రాస్తామంటే PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PT స్క్వేర్ ప్లస్ Q2 స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం నుంచి మనకి ఇది PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PT స్క్వేర్ ప్లస్ QT స్క్వేర్ అండి. అంటే ఇక్కడ PT స్క్వేర్ అంటే ఏమవుతుందంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, Q2 స్క్వేర్ అంటే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఓన్లీ PQ యొక్క డిస్టెన్సే కావాలి కాబట్టి PQ ఈజ్ ఈక్వల్ టు √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y1 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది ఏమైనా 2 పాయింట్స్ ఇస్తే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే PQ ఈజ్ ఈక్వల్ టు √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండి. అదే మామూలుగా అయితే PQ స్క్వేర్ అంటే రూట్ ఉండదు అంతే. కాకపోతే మనకి ఏదైనా ఆరిజిన్ నుంచి 0,0 నుంచి Px, y అనే పాయింట్ ఇచ్చాడు అనుకోండి. ఆరిజిన్ నుంచి దీని యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే OP డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √x² ప్లస్ y² అవుతుంది. అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే ఏమొస్తుందంటే ఆరిజిన్ నుంచి పీక్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే x² ప్లస్ y². లీనియర్ పాయింట్స్ అండి. ద పాయింట్స్ విచ్ లై ఆన్ సేమ్ లైన్ ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్ అంటాం. ABCR కొలీనియర్ పాయింట్స్ అయితే మనం ఆర్డర్ టు AB ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు AC అని చెప్తాము. అంటే ఒకే లైన్ మీద ఉంటాయి ABC అనే పాయింట్స్, ఒకే లైన్ మీద ఉంటే వాటిని ఏమంటామంటే
అంటే ఇక్కడ ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే ఏసీ అవ్వాలి. అంటే ఈక్వల్ లాంగర్ సైడ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ సైడ్స్, అంటే ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. అలాగే బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అవుతుంది. ఎలా అయినా రాయొచ్చు, కండిషన్స్ ఏదైనా అవ్వచ్చు అండి. అంటే లాంగర్ సైడ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ షార్ట్ సైడ్స్ని మనం ఏంటంటే కొలీనియర్ పాయింట్స్ అంటాము. కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ అండి. అలాగే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ సమ్స్, తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. అలాగే మీకు ఇది వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.